హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డిజైనర్ స్లీవ్స్ సింపుల్గా మనము శారీలో క్లాత్ తీసుకుని యూజ్ చేసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. 11 ఇంచులు పొడవు పెట్టుకున్నాను. చంక రౌండ్ 10 ఇంచులు. ఈ విధంగా లోతు తీసుకోవాలి. 3 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు పెట్టుకున్నాను. కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఈ విధంగా చిన్నగా ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మడిచి కుట్టుకోండి. మళ్ళీ అంచు భాగంలో 2 కుట్టు కూడా వేయండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి. ఈ విధంగా కుట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. మనకు లైనింగ్ లేకపోయినా కానీ మంచిగా చూడడానికి లుకింగ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేస్తే బాగుంటుంది అన్నమాట. దీనికోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నాను. శారీలో క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్. మీరు శారీలో క్లాత్ లేకపోయినా ఆపోజిట్ కలర్ ఏదన్నా ఉంటే వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా లోపలికి మడిచేసి కొనలేమి అంటే అంచులేమి బయటకు కనిపించకుండా ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి. సేమ్ రెండో పీస్కి కూడా ఈ విధంగా అంచులు మడతేసి లోపలికి ఒక కుట్టు వేయండి. చాలా చాలా సింపుల్ అండి. ఈ మోడల్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది, కష్టం అనుకోవద్దు. చాలా చాలా ఈజీ, టైం కూడా తక్కువ పడుతుంది. ఓకే, ఈ విధంగా న్యూస్ పేపర్ తీసుకొని హ్యాండ్ పొడవు కంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. ఓకే, ఈ విధంగా హాఫ్కి మడతేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 1/2 ఇంచ్ ఇటు వదిలేసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఓకే, మధ్యలో వచ్చేసి ఒక 2.5 ఇంచులు ఉంటుంది. ఓకే, ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. 4 ఇంచుల పొడవు, 2.5 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి. ఇలా స్ట్రిప్స్ని జాయింట్ చేయాలి పేపర్కి. మనకి స్ట్రిప్స్ అయితే కొంచెం ఎక్కువే పడతాయండి, చూసుకొని కట్ చేసుకోండి. ఇలా స్ట్రిప్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇంటూ షేప్లో మనమైతే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఇలా పెట్టుకుని తర్వాత నెక్స్ట్ అటు సైడ్ ఇంటూ స్టిచ్ చేయాలి. ఒకసారి నిదానంగా గమనించండి. ఒక 4 వరకు నేను ఇట్లా కుట్టి చూపిస్తాను. తర్వాత నుంచి కుట్టేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వీడియో ఎందుకు లెంతీ అయిపోతుంది కదండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్, చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్ వచ్చేసి. ఒక్కసారి మనం వేసుకుంటే కస్టమరు మాకు అదే డిజైన్ కావాలని అడగాలన్నమాట, అట్లా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం ఆల్రెడీ బీస్ ముక్కతో మార్క్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఒక స్టిచ్ వేయండి. ఒక 1/2 ఇంచు వదిలి లేదా 1/2 ఇంచు. ఓకే, ఈ కుచ్చులు అనేవి ఏమి పక్కకు పోకుండా మంచిగా వేయండి, చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ. ఇక్కడ కొనలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా, అవి కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పేపర్ ఎక్స్ట్రానే ఉంచండి, పర్లేదు, తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందైతే హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న హ్యాండ్ తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసేసి ఒక కుట్టు వేయండి. 1/2 ఇంచు లోపలికే పెట్టానండి నేను ఖర్చులోకి. చూడండి, మరీ తక్కువ పెట్టొద్దు, ఎందుకంటే మన హ్యాండ్ కాబట్టి కొంచెం టైట్గానే వేసుకుంటాం కాబట్టి కొంచెం ఖర్చు లోపలికే ఉంచండి. ఓకే, ఈ విధంగా రెండోది కూడా ఇలా ప్లేస్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మీ దగ్గర షో బటన్స్ కానీ చమ్కీలు కానీ కుందన్స్ కానీ ఏదన్నా ఉంటే మధ్యలో అటాచ్ చేసేయండి. నా దగ్గర అయితే ప్రస్తుతం అవైలబుల్ లేవు, ఇంకా అందుకని నేను స్కిప్ చేసేసాను. మీ దగ్గర ఉంటే కానీ ఇక్కడైతే అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం పేపర్ కటింగ్ ఉంది కదా, ఆ పేపర్ తీసేసుకొని అంచు అనేది మడుచుకుని కుట్టుకోవాలి. ఇలా పేపర్ పీకేసుకుని అంచు అనేది కొంచెం ఇలా మడుచుకుని కుట్టుకుంటే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఎక్కువ ఉంచొద్దండి, ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చి చండాలంగా ఉంటుంది.
ఇలా చిన్నగా స్ట్రిప్ లాగా వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా పేపర్ అయితే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో హ్యాండ్ వచ్చేసి. అసలు చమ్కీలు వెయ్యకపోతేనే ఇలా ఉందంటే ఏదైనా కుందన్స్ కానీ షో బటన్స్ కానీ దీనికి కనుక అటాచ్ చేస్తే అబ్బా తిరిగే లేదు హ్యాండ్ మోడల్ అన్నట్టుంటుందండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.